బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులోని ఓ ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దేవుడి గదిలో ఉన్న కలశానికి దీపం తగలడంతో మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత ఫ్లాట్ మొత్తం మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. 2 రోజుల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగి సంతోష్ కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్లో గృహప్రవేశం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. మరోవైపు హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులోని ఓ ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఈ మణికొండలో అగ్ని ప్రమాదం సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు? అలాగే వరుస అగ్ని ప్రమాదాలు ఒక రకంగా చెప్పాలంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మణికొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈఐపీఎల్ అపార్ట్మెంట్ లో 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే తెల్లవారుజామున ఏదైతే ఆ దీపం పెట్టిన క్రమంలో అది చూడకుండా నెగ్లెక్ట్ చేయడంతో పూర్తిస్థాయిలో దీపం ఆ చుట్టుపక్కల సమాధికి అందుకొని పూర్తిస్థాయిలో అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఈ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేయడం, ఆ తర్వాత పొగలు కమ్ముకోవడంతో స్థానికులంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఒకసారిగా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారని చెప్పుకోవచ్చు. అయితే సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. ఆ మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి అయితే తీసుకొచ్చింది. అయితే వరుస ఘటనతో హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జీడిమెట్ల ఏదైతే పారిశ్రామిక వాడలో ఎస్పీఎస్ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఇంకా మంటలు అంటుకుని ఇప్పటి వరకు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ నిర్వీర్యామంగా దాదాపు 22 గంటల పైగా కూడా మంటలు ఆర్పేందుకు ఇంకా నిర్వీర్యామంగా అక్కడ జీడిమెట్లో శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి మణికొండలో అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మంటల్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిందని చెప్పుకోవచ్చు. దేవుడి గదిలో ఉన్నటువంటి దీపం అగ్ని ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీపం ముందు కలుషం ఉండడంతో కలుషం పైన ఉన్న జాకెట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా అంటుకున్నాయి. అంటుకున్న తర్వాతనే ఫ్లాట్ మొత్తం కూడా మంటలు వ్యాపించినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే మొత్తంగా ఈ ఫ్లాట్ లోని హాల్తో పాటు 2 బెడ్రూమ్లు ఉన్నాయి. 2 బెడ్రూమ్లు కూడా పూర్తిగా కిచెన్ తో సహా దేవుడి గదిలో ఉన్న పరిస్థితి అన్ని పూర్తిగా ఖాళీ బూడిదైందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితమే గృహప్రవేశం ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగి సంతోష్ కుటుంబ సభ్యులు చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజులు గడవక ముందుకే ఆ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి దీపమే కారణమంతగా పోలీసు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అయితే తరచూ ఇలాంటి హైదరాబాద్ లో చిన్నపాటి నెగ్లెన్సీతోనే పూర్తిస్థాయిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామికలో చిన్న ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడంతో అలాంటి ఘటనలు జరుగుతుంటే ఇలా అపార్ట్మెంట్ నివాసితులు ఏదైతే ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా చిన్నపాటి నెగ్లెన్స్ తోనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా ఇల్లులో ఉన్నటువంటి ఫ్లాట్లు కావచ్చు, అన్ని కూడా ఫైర్ సంబంధించిన ఎగ్జిస్టర్ కంపల్సరీ ఉండాలి, మెయింటైన్ చేయాలని కూడా ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ఒకవైపు సూచిస్తున్నారు. ఎందుకంటే ఫైర్ ఎగ్జిస్టర్స్ ఉంటే మాత్రం ఇప్పుడు మణికొండలో జరిగినటువంటి అపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఫ్లాట్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎగ్జిస్టర్స్ ఉంటే తప్పనిసరిగా ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. కానీ ఎగ్జిస్టర్స్ లేకపోవడం, అపార్ట్మెంట్ లో ఇది 9 అంతస్తులు కావడం, కింద ఉన్న పైన ఉన్న అందరికీ కూడా మంటలు ఏదైతే పొగలు భారీగా వ్యాపించడంతో స్థానికులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో ఉన్న ఫర్నిచర్ కావచ్చు మొత్తం కూడా దగ్ధమైంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. రమ్మబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.